ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏలో రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమాలు. కన్హా శాంతివనంలో ఘనంగా ముగిసిన పత్రిజీ విజయోత్సవ వేడుకలు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం. ఇక వివరాల్లోకి వెళ్తే, యుఎస్ఏ సెంట్ లూయిస్ లో ఫస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమాన్ని బుద్ధా సిఓ క్వాంటమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వ్యాలీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రస్టీ మరియు బుద్ధా సిఓ క్వాంటమ్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ పొలమరశెట్టి సారథ్యంలో పీస్ వ్యవస్థాపకులు మరియు ప్రెసిడెంట్ పద్మశ్రీ కార్తికేయన్, సైకోథెరపిస్ట్ ఎరిక్, బుద్ధా సిఓ క్వాంటమ్ సహ వ్యవస్థాపకులు లారెన్స్, గ్లోబల్ స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఆనంద్ తదితరులు ఫిజికల్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్దృష్టితో ఆరోగ్య శ్రేష్టతకై ఆధ్యాత్మిక పరిష్కారాలను ఎలా అన్వేషించాలి అనే అంశంపై అతిథులు అద్భుతంగా ప్రసంగించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. Hey, client is asking to be done in like 3 months and it probably takes 6 months. First posture is no way, because we go by the past and say I can't do it. But now with a regular meditative mind is open and saying, okay, let me try. We can say that much. We're not fearful in case people come and then tell you, why did you fail? Because we're always scared because the manager is also not aware. They're going to hold you to that. In a fixed mindset, it means that you believe everything you can do, your intelligence is from birth. Okay, it's genetic. We cannot change anything. The world is determined already. There is nothing we can change. By being in a fixed mindset, we avoid challenges. We avoid, learning new skills, going out of comfort zone in an organization, taking new challenges, going international or whatever. Numerous medical conditions, including the chronic and acute illnesses that we are seeing today. So the lifestyle factors like increasing age, diabetes, smoking, high blood pressure and elevated cholesterol levels, obesity and depression, lack of physical exercise and low education level, infrequent participation in social gatherings. So all these things are the key lifestyle factors which are there behind any of the major illnesses. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం ఎస్ఆర్సీఎం గ్లోబల్ హార్ట్ఫుల్ సెంటర్లో కన్హా శాంతివనం ఆడిటోరియంలో 2 రోజుల పాటు పత్రిజీ విజయోత్సవ వేడుకల్ని ఘనంగా పీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పత్రిజీ విజయోత్సవ వేడుకలు 2వ రోజులో భాగంగా పీఎంసీ డైరెక్టర్స్ తమ సందేశాలని అద్భుతంగా వినిపించారు. పీఎంసీ ప్రైమ్ తదితర ఆవిష్కరించబోయే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పీఎంసీ ఛానల్ ద్వారా ధ్యానులుగా మారిన వారి దివ్య అనుభవాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సంగీతనాద ధ్యానంలో షేర్ హోల్డర్స్ చక్కటి ధ్యానం మరియు నృత్యాలతో కార్యక్రమాన్ని ఆద్యంతం జయప్రదం చేశారు. ఫ్రెండ్స్, ఒక మనిషిలో 99 తప్పులున్న సారు ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఒక్క మంచి క్వాలిటీని చూసి అందరి దగ్గరికి తీసుకునేవాళ్ళు. మనం ఏం చూస్తున్నామంటే మనకి 99 మంచి క్వాలిటీలు ఉన్న ఒక్క నెగిటివ్ క్వాలిటీని చూసి మనం ఆ మనుషులు మనం దూరం చేసుకుంటున్నాము. సారు లాగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, సార్ లాగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, సార్ లాగా మనం ఎందుకు వర్క్ చేయలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఈ స్పిరిచువాలిటీని ముందుకు తీసుకువెళ్తానికి. మనం ఒక మనిషికి ధ్యానం నేర్పించడానికి ఎంతో కష్టం. మరి పిఎంసి ద్వారా కొన్ని లక్షల మందికి దేశ విదేశాల్లో కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు. మన పిఎంసి ఇంకొక అవతారం తీసుకోబోతోంది. అదే పిఎంసి డిజిటల్ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ భూమి మీద ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగు మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి అనుభవాలను మనం జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా పిఎంసి డిజిటల్ అనేటువంటి యూట్యూబ్ ద్వారా మనము ప్రసారాలు చేయబోతున్నాం. ఒక పిఎంసి ప్రైమ్ అని ఒక ప్లాట్ఫామ్ ఒకటి కొత్తది రాబోతుంది. దానిలో ఆధ్యాత్మిక చిత్రాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, బయోపిక్లు, గురువుల జీవిత చరిత్రలు, అట్లాంటి ప్రీమియం కంటెంట్ అంతా దానిలో రాబోతుంది. 1 year గా ఎంతో ఇబ్బంది పడి ఉన్నాను. నాకు మంచి అవకాశం దొరికింది, మంచి మార్గం దొరికింది. పిఎంసి ఛానల్ చూసి మెడిటేషన్ చేసి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోగలిగాను. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం
కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా మరియు పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి ప్రతి నెల కేజీబీవీ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు ధ్యానం అలాగే ఉపాధ్యాయులకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. అనంతరం విద్యార్థులకు పిరమిడ్ క్యాప్స్ మరియు ధ్యాన విద్యార్థి పుస్తకాలను పంపిణీ చేశారు. ధ్యాన సాధనతో పొందే లాభాల గురించి తెలియజేశారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పీఆర్టీ సర్కిల్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. అద్భుతమైన భగవద్గీత జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ దోషంతో కూడిన మనస్సు నువ్వు ఎప్పుడైతే పక్కకు తొలగించుకున్నావో ఆటోమేటిక్గా నువ్వెవరో నీ స్వరూప జ్ఞానం నీకు కలుగుతుంది. తెలియాలి, వాటిని నువ్వు తొలగించుకోవాలి. ఇప్పుడు మనకు ఏమి కనపడలేదంటే కారణం ఏమంట? దానికోసం నువ్వు ఎన్ని డ్యాన్సులు చేసి ఎన్ని ఫైటింగ్లు చేస్తే అది ఏమన్నా పోతుందా? ఏం చేయాలా? అద్దాన్ని నిర్మాణం చేసుకుంటే ఆటోమేటిక్గా నీ యొక్క ప్రతిబింబం అర్థంలో నీటిగా ఎట్లా కనపడుతుందో మనకు చిత్తంలో ఏవైతే వ్యతిరేకమైన ఉన్నాయో మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మాలిన్యాన్ని తొలగిస్తే చాలు మన స్వరూపం మనకు అనుభవానికి వస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ నాగేంద్రమ్మ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. చూసుకొని మీకు చెప్తాను, చూసుకోకుంటే చెప్పలేదు కదా. ఎంత రేపు జరిగేది ఈ రోజే తెలిసిపోతుంది. మీకు ఎవరో తెలుసుకున్నారు లేదా? తెలుసుకున్నారా? తెలుసుకుంటారు. మా పేదనాయన కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోతే మేము ఆ రోజు పొలం కూడా పోలేకపోయినాం. ఆ రోజు అడ్మిట్ అవ్వదంటే మా అల్లుడు వచ్చింది. ఆ రోజు ఏర్పాటు తీసుకురాలా అల్లూరులో ఉన్న కడప జిల్లాలో. ఆ రోజు తీసుకురాలి ఇక్కడ చనిపోయింది, పోలేకపోయినాము. ఆమె గుడిసి నుంచి మళ్ళీ పోయినాము రాత్రి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ మిట్టా మనోహర్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక గొప్ప సలహా ఇచ్చాడు పత్రిజీ గారు. మరి నేను కూడా వీటిని ఆచరిస్తూ ఆచరిస్తా కూడా నాకు కూడా కొంచెం జ్ఞానం వచ్చింది. అలాగే మనం 4 ప్లేస్లో వెళ్ళి ధ్యానం చేస్తే అక్కడ మనకు అద్భుతమైన జ్ఞానం పొందే అవకాశం ఉంది. అక్కడ కూర్చుంటే అక్కడ వెళ్ళి ధ్యానం చేయాలి. అనంతపూర్ జిల్లా చెయ్యూరు గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 48వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 2వ రోజున జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాలతో మరియు కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ గుర్రాల కళ్యాలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ చేతిలో అర్జునుడు ఉంచాడు కాబట్టి ఆ నరుడు జీవుడు అంతటి ఆ సంగ్రామంలో విజయాన్ని సాధించినాడు. నేను యుద్ధం చెయ్యల్లా వద్దా రకరకాలుగా నానా సందేహాలు కలుగుతా ఉన్నా చివరికి ఏం లభించింది? విజయమే లభించింది. అందుకనే ప్రతి మానవుడు కూడా విజయం పొందాలన్నా అపజయం పొందాలన్నా తన చేతిలోనే ఉంది. తన అంతరాత్మ ప్రబోధాన్ని వినల్ల వినదు ఎవరైనా కానీ. ఎవరు వినగలుగుతారు? ప్రాపంచిక దృష్టి ఎంత ఎక్కువ ఉంటుందో వాడంతా ఆ ధ్యాసను
ధ్యానం ద్వారా ఎవడైతే అంతరాత్మ వైపు మళ్లించగలుగుతాడో వాడు మాత్రమే వినేదానికి అవకాశం ఉంటుంది అంటే అందుకే జ్ఞానం అంత గొప్పదయ్యా అన్నాడు శాస్త్రంలో. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సాతానివారిపాలెం శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో మాస్టర్స్ ప్రసాద్ సరళ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ ఫౌండర్ శోభారాణి విచ్చేశారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ జగత్ యొక్క విశిష్టతను తెలియజేశారు. ప్రతి ఒక్క గ్రామంలో పిరమిడ్ రావాలని సంకల్పిస్తూ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పద్మ, స్వాతి, రాజలక్ష్మి, రాజమ్మ, నారాయణమ్మ తదితర వింజమూరు ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనకి ఏం అర్థమైంది అక్కడ మేడం గారికి? ఓ గత జన్మల్లో నేను వేడినో ఎవరినో ఈ జన్మలో అయినా తెలియక తెలిసి పెంచబెట్టి ఉంటాము కాబట్టి అది ఆ పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ విద్యతే. కాబట్టి ఆ చేసిన కర్మ యొక్క పాపము మనకి వ్యాధి రూపంలో వస్తుందిట. వ్యాధులు మనం చేసిన బ్యాడ్ కర్మ పాపకర్మల వల్లనే వస్తుంది అనేది నమ్మాలి. ఆ జ్ఞానం అందితేనే నమ్ముతాం, లేకపోతే ఒప్పుకోము. నేను ఎవరిని ఏం చేయలేదు, నేను గ్రేట్, నేను చాలా ఫెయిర్ అంటాం ఎవరైనా, అలా అనుకుంటాం. కానీ నమ్మాలి అనమాట. మైండ్కి చెప్పాలి, సారీ చేసుకుంటాను, నన్ను క్షమించండి. ఈ జన్మలో కానీ పోయిన జన్మల్లో ఎన్నో జన్మలు కదా, ఒక జన్మ కాదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శివాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిజాంపేట మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ శివరాజ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో పత్రిజీ బోధనలను ఎంతో చక్కగా తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆలోచనలను పచ్చబడిపోయి ఆలోచన ఒకనొక సమయానికి ఆలోచన ఆ సమయంలో మనకు ఎనర్జీ వస్తుంది. దాన్ని సూర్యం మనకి తినదు, బాబుతో తినదు, పేదలు తినదు, ఏదైనా మన ఏదైనా పెంచుకోవచ్చు. ఆ శక్తి మన చిన్నపిల్లలు పెంచినప్పుడు మన చిన్నపిల్లలు క్లియర్ చేస్తుంది. మనం చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఏ ప్రాబ్లం అదే అవసరం లేదు. ఒక ట్యాబ్లెట్ నొప్పికి ట్యాబ్లెట్ చేస్తున్నాం అంటే అది ఎక్కడైతే నొప్పిందో అక్కడ క్లియర్ చేస్తుంది. మనకు ఎప్పుడైతే ఆలోచన స్థితి కలిగిందంటే మనకు ఎనర్జీ వచ్చిందంటే మన సిస్టంలో ఎక్కడైతే ప్లాన్స్ అవన్నీ క్లియర్ చేసేసి దాన్ని మనం సపరేట్గా అనుకొని సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమం 2వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి మరియు శ్రీనివాసరావు వారి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాలని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ధర్మం మనకి తెలుసు, సృష్టిలో తప్పు ఒప్పు, మంచి చెడు, దుఃఖం సంతోషం ఇలా ద్వైతం ఉంటుంది. కాబట్టి ద్వైతం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పు ఉండవలసిన దానికంటే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పరమాత్మ ఏదో రూపంలో వచ్చి దానిని సరిచేస్తారు. మన కుటుంబంలో కూడా చూడండి, ఎవరైనా కొంచెం కుటుంబంలో పరిస్థితులు దారి తప్పినప్పుడు ఒక పెద్దవాళ్ళని గురించి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, వీళ్ళు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళని మనకు పిలిచి చెప్పించుకుంటాం. లేకపోతే ఒక పండితుల దగ్గరికి వెళుతాం. కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే విపరీతమైన పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా దెబ్బతినటము, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, వివాహాలు రాకపోవడం, జరగవలసినవి సమయంగా జరగకుండా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట బండారి లేఅవుట్లో కమ్యూనిటీ హాల్లో జగద్గురు పత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రం ప్రథమ వార్షికోత్సవ సంబరాలను నిజాంపేట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి మరియు సినీ ప్రముఖులు రామ్ లక్ష్మణ్లు హాజరు కానున్నారు.
నెల్లూరు పట్టణం లెక్చరర్స్ కాలనీ శ్రీ ధన్వంతరి మహాపిరమిడ్లో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని నెల్లూరు పర్వన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శివ అళహరి హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.